ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒక తప్పుడు ఆలోచన. ముస్లింల శ్రేయస్సుకు సానుకూల చర్య తక్షణమే తప్పనిసరిగా చేపట్టవలసి ఉంది. ఈ రెండు అంశాలను నేను అంగీకరిస్తున్నాను. ఇవి సమంజసమైనవని మీరు భావిస్తే ఆ రెండు అంశాలను నేను అంగీకరిస్తున్నాను. స్వీయ వైరుధ్యం కానప్పటికీ అసంగతంగా ఆలోచిస్తున్నవారుగా కనిపించవచ్చు. అయితే అది మీ తప్పు కాదు. వర్తమాన భారతదేశంలో సామాజిక న్యాయం గురించిన సంకుచితమైన భావనలే ఆ తప్పుడు ధోరణికి ఆస్కారమిస్తున్నాయి. తత్ఫలితంగా సానుకూల చర్య అనేది రిజర్వేషన్లకు, అందున ప్రభుత్వ విద్య, ఉద్యోగ రంగాలలో సమాన పదమైపోయింది. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలన్నీ కోటా లేదా ఉపకోటాకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయి. ప్రతికూలతలు లేదా వివక్ష లేదా తీరని అవసరాలతో సతమతమవుతున్న సామాజిక సమూహాలన్నీ రిజర్వేషన్లను గట్టిగా కోరుతున్నాయి. మాజీ సైనికులు, లైంగిక మైనార్టీలు, నిర్వాసితులు మొదలైన బాధిత వర్గాలు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్నాయి. రోగికి శస్త్రచికిత్స చేసేందుకు ఒక పెద్ద కత్తితో ఆపరేషన్ టేబుల్ వద్ద నిలబడిన సర్జన్ల భారత రాజ్య వ్యవస్థ ఉంది. మరి ముస్లిం మతస్థులందరికీ విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ సదుపాయం కల్పించాలన్న డిమాండ్ ఒకటి ఉండడంలో ఆశ్చర్యమేముంది? ముస్లింలను ఒక సామాజిక మత సమూహంగా సచార్ కమిటీ నివేదిక గుర్తించినప్పటి నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేయనప్పటికీ వారు విద్యారంగంలో బాగా వెనుకబడి ఉన్నారని, పైగా అపరిమితమైన ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని ఎస్సీఆర్ గుర్తించింది. ముస్లిం సమాజపు ఈ కఠోర వాస్తవాలను సమగ్రంగా గుర్తించిన మొట్టమొదటి అధికారిక నివేదిక అది. ఇటీవల విడుదలైన ఒక నివేదిక సంప్రదాయ ఆలోచన రీతులను దాటి భిన్నమైన కొత్త ఆలోచనలకు మనల్ని పురిగొల్పింది. రీథింకింగ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా అన్న ఆ నివేదికను హిలాల్ అహ్మద్, మొహద్ సంజీర్ ఆలం, నజీమా పర్వీన్లు రూపొందించారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయమై చర్చను ఈ నివేదిక 3 విధాలుగా ముందుకు తీసుకువెళ్లింది. తొలుత ముస్లింల శ్రేయస్సుకు సానుకూల చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉన్నదో విపులంగా, సహేతుకంగా వాదించింది. ముస్లిం మతస్థులందరికీ రిజర్వేషన్ల సదుపాయం కల్పించడం మంచి ఆలోచన కాదని అంగీకరించింది. వివిధ ముస్లిం సామాజిక సమూహాలు ఎదుర్కొంటున్న వివిధ ప్రతికూలతలను తొలగించేందుకు పలు విధానాలను సూచించింది. ముస్లింల వెనుకబాటుతనం సమస్య పరిష్కారానికి ఒక సరైన ఆలోచన చట్టాన్ని ఈ నివేదిక సమకూర్చిందనడంలో సందేహం లేదు. అది ప్రస్తావించిన అంశాలపై మరింత పరిశోధన ఆవశ్యం జరగవలసి ఉంది. భారతీయ సమాజం గురించి ప్రాథమిక అవగాహన ఉన్న వారందరికీ ఆ నివేదిక ప్రస్తావించిన మొదటి అంశం స్పష్టమే. ప్రస్తుత దేశ పాలకుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న మైనార్టీ మతవర్గం వారు మాత్రమే కాకుండా విద్య, ఆర్థిక రంగాలలో తీవ్ర ప్రతికూలతలతో సతమతమవుతున్న సామాజిక సమూహం కూడా ముస్లింలే. సచార్ కమిటీ నివేదిక నమోదు చేసిన వాస్తవాలను ఈ నివేదిక తాజాపరిచింది. సరికొత్త అధికారిక సమాచారం ఆధారంగా విద్యారంగంలో ముస్లింల పరిస్థితి దళితుల, గిరిజనుల స్థాయితో పోల్చదగిందిగా ఉందని, ఆదాయం, సంపద విషయంలో ఇతర వెనుకబడిన వర్గాలతో తుల్యంగా ఉందని ఈ కొత్త నివేదిక వెల్లడించింది. విద్యారంగంలో యువ ముస్లింలు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో వారి ఆర్థిక స్థితిగతులు లేదా తల్లిదండ్రుల విద్యాస్థాయితో సంబంధం లేనివి. కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల విద్యాస్థాయికి సంబంధించి సమస్థాయిలో ఉన్న ముస్లింలతో పోల్చినప్పుడు అగ్రకుల హిందువులు రెట్టింపు సంఖ్యలో ఉన్నత విద్యను పొందుతున్నారని, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేస్తున్నారని, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్నారని ఈ కొత్త నివేదిక వెల్లడించింది. కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల విద్యా అర్హతలు సమంగా ఉన్నప్పటికీ అగ్రకుల హిందువులు, ముస్లింలకు లభిస్తున్న అవకాశాలలో అసమానతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాది, పశ్చిమ భారత రాష్ట్రాలలో పరిస్థితులు ఇటీవలే మెరుగుపడినప్పటికీ ముస్లింల అభ్యున్నతికి సానుకూల చర్యలు తక్షణమే చేపట్టవలసి ఉందనేది స్పష్టం. ఇటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్న ముస్లింలకు సామాజిక న్యాయం సమకూర్చేందుకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించడమే సరైన సానుకూల చర్య కాబోదు. ఇందుకు 3 కారణాలున్నాయి. మొదటిది, ఈ విషయంలో రాజ్యాంగపరమైన సమస్య ఒకటి ఉంది. ఒక మతానికి చెందిన వారిని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారుగా గుర్తించేందుకు రాజ్యాంగం అనుమతించదు. అటువంటి అనుమతికి ఆస్కారం లేదని న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది. రెండోది, సామాజిక పరమైంది. ముస్లిం మతస్థులందరూ ఒక సజాతీయ సమూహానికి చెందిన వారు కాదు. హిందూ కులాల్లో మాదిరిగానే ముస్లింలలో కూడా సామాజిక హోదా, విద్యాస్థాయి, ఆర్థిక అంతస్తుల విషయంలో చాలా అంతరాలున్నాయి. మూడోది, రాజకీయ పరమైంది. ఇప్పుడు కానీ సమీప భవిష్యత్తులో కానీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగితే అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జన సమీకరణకు రాజకీయ శక్తులు తప్పక ప్రయత్నిస్తాయి.
నేటి భారతదేశంలో ముస్లింల శ్రేయస్సుకు ఇటువంటి పరిస్థితి దాపురించకుండా ఉండడం చాలా అవసరం. మరి ముస్లింలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక ప్రతికూలతలు, వివక్షలను రూపుమాపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? ముస్లింలు ఎదుర్కొంటున్న భద్రత, అస్తిత్వపరమైన సవాళ్లను పరిగణనలోకి తీసుకొని హిలాల్ అహ్మద్ ప్రభృతుల నివేదిక ఒక ప్రత్యామ్నాయ కోటా పద్ధతిని సూచించింది. సమస్త ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం లేదా ముస్లింలు అందర్నీ ఓబీసీలుగా పరిగణించటం కాకుండా వెనుకబడిన ముస్లిం సామాజిక సమూహాలు అన్నింటినీ ఓబీసీ జాబితాలలో చేర్చాలి. ప్రస్తుతం ముస్లింలలో సగం మంది ఓబీసీ ప్రయోజనాలు పొందటానికి అర్హులుగా ఉన్నారు. ముస్లింలలో 4/3 మంది విద్యాస్థాయి, ఆర్థిక పరిస్థితులు వారిని ఓబీసీలుగా పరిగణించేందుకు అర్హులను చేస్తున్నాయి. రెండోది, ముస్లింలు అందర్నీ ఒకే ఓబీసీ జాబితాలో చేర్చడం కాకుండా ఆ జాబితాను కనీసం బాగా వెనుకబడిన అనే 2 జాబితాలుగా విభజించాలి. కేరళ, కర్ణాటకలో మాదిరిగా ముస్లిం ఓబీసీలను ఒక ప్రత్యేక ఉపకోటా వర్గంగా పరిగణించడాన్ని ఈ నివేదిక వ్యతిరేకించింది. భిన్న ముస్లిం సామాజిక సమూహాలను వాటి వెనుకబడినతనం ప్రాతిపదికన వేర్వేరు ఓబీసీ జాబితాలలో చేర్చాలి. మూడోది, అస్పృశ్య ముస్లిం సామాజిక సమూహాలను ఎస్సీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతమున్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ముస్లింల అభ్యున్నతి విషయమై హిలాల్ అహ్మద్ ప్రభృతుల నివేదిక ప్రాదేశిక దృక్కోణాన్ని కూడా సమర్థించింది. ముస్లిం జనాభా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక పౌర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించింది. సచార్ కమిటీ నివేదిక అనంతరం ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ప్రాథమిక పౌర సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నాలు జరిగాయి. ఇటువంటి ప్రయత్నాలు సంబంధిత ప్రాంతాలలో ముస్లిమేతర జనాభా మాత్రమే లబ్ధి పొందేలా ఉండకూడదని హిలాల్ అహ్మద్ ప్రభృతుల నివేదిక స్పష్టం చేసింది. వివిధ వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక మద్దతునిచ్చే రంగాల వారి దృక్కోణాన్ని కూడా ఈ నివేదిక ఆమోదించింది. నేత, తాళాల తయారీ, తివాచీ, అత్తర్ల తయారీ మొదలైన రంగాలలో ముస్లింల ప్రాబల్యమున్నది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఆయా వృత్తులకు, తయారీ రంగాలకు ఇతోధిక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించవలసి ఉంది. మూడోది, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ముస్లింల శ్రేయస్సుకు తోడ్పాటునిచ్చే విధంగా ఉండాలి. దీనిపై ఈ నివేదిక ప్రతిపాదనలు స్పష్టంగా లేవు. ప్రైవేట్ రంగంలో మైనార్టీ మతస్థులకు కోటా సదుపాయం కల్పన వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల పర్యవసనాలకు దారితీసే అవకాశముంది. అయితే సబ్సిడీలు, కాంట్రాక్టులు పొందాలంటే ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులలో సామాజిక వైవిధ్యం ఉండేందుకు తప్పనిసరిగా శ్రద్ధ చూపేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఆలంబనతో ముస్లింల సమస్యలు పరిష్కారం, సంక్షేమ సాధన సాధ్యం కాదని గుర్తించాలి. స్థానిక ముస్లిం జన సముదాయాల పేదరికాన్ని రూపుమాపేందుకు ఎన్జీజీఓలు, స్వయం సహాయక బృందాలు, వితరణశీలులను ప్రోత్సహించేందుకు కొత్త రీతుల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది.